అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. గ్యాస్ట్రైటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అసలు గ్యాస్ట్రైటిస్ అనేది ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వీటికి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, జనరల్గా ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అసలు? గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ టైప్ ఆఫ్ జ్యూసెస్ అంటే మన కూల్ డ్రింక్స్ కానీ లేదంటే హై ఫ్లేవర్డ్ సోడాస్ లాంటివి ఏవైతే ఉంటాయో, మామూలుగా నేను చెప్పేది ఫ్లేవర్డ్గా ఉన్న సోడాస్, అంటే ఎక్కువ గ్యాస్ ఉన్న సోడాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో అవన్నీ ముందు వాటి ఎఫెక్ట్ చూపించడానికి గ్యాస్ట్రైటిస్ అంటారమ్మా. ఎప్పుడైతే స్టమక్లో అల్సర్స్ లాగా ఫామ్ అయ్యి ఉంటుందో, మంటలాగా ఏర్పడడం, వాటిని గ్యాస్ట్రైటిస్ అంటారు. ఓకే, సో అసలు ఈ గ్యాస్ట్రైటిస్ ఒక లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? గ్యాస్ట్రైటిస్ ఒక లక్షణాలు అంటే ఫస్ట్ కడుపులో మంట వచ్చేస్తుంది, బాగా వాపులాగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే కడుపులో పుండ్లు అంటారు కదా, అలా ఏర్పడుతుందో ప్రాపర్ ఫుడ్ కూడా వాళ్ళు సరిగ్గా తినలేరు, అంటే ఏది తిన్నా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. అందుకని అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా బ్లాండ్ డైట్ ఇవ్వాలి. బ్లాండ్ డైట్ అంటే ఏవి లేకుండా చాలా చప్పటి ఆహారం లాంటివి ఇస్తే డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. కొంతమందికి ఈ అల్సర్స్ అవి ఉంటూ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు తీసుకోకూడదమ్మా. సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఇంకా కడుపులో మంటను ఏర్పాటు చేస్తాయి అనమాట. చాలా మంది ఏంటి అల్సర్స్ ఉన్నాయి కదా, స్పైసీ ఫుడ్స్ తీసుకోకూడదు, స్పైసీ అండ్ సాల్టీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇప్పుడు మనం స్పైసీ సాల్టీ ఫుడ్స్ అంటే ఏంటి, లైక్ పికిల్స్ అనుకోండి. పచ్చళ్ళు ఎందుకు వద్దంటారంటే, నిలవ పచ్చళ్ళు ఎందుకు వద్దంటారు అంటే, మనం ఏదైతే పట్టుకునే ఆవకాయ అవని, ఒక మాగాయ పచ్చడి అవని, ఏదైనా సరే మామిడికాయతో చేసే పచ్చడి ఏమంటే అది సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుతారు. సంవత్సరం మొత్తం నిల్వ ఉంచడానికి ఎంత ఉప్పు వాడతారు, ఎంత ఉప్పు, ఇది మిర్చి పౌడర్, ఆయిల్, ఇవన్నీ ఎంత వాడతారు. వాటిలో ఆ వాడిన ఉప్పు కానీ కారం కానీ ఏవైతే ఉంటాయో అది ఎప్పుడైతే బాడీ లోపలికి వెళ్తుందో దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనమాట. పచ్చళ్ళు తీసుకోండి, బట్ రోటి పచ్చళ్ళు తీసుకోండి. రోటి పచ్చళ్ళలో మీకు అంత సాల్ట్ పడదే, హార్డ్లీ 1 టీ స్పూన్, నాకు గుర్తున్నంత వరకు 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ మొత్తం అందరికి సరిపడా వస్తుంది కదా. ఎప్పుడైతే ఆ కొద్దిగా ఉన్న పచ్చడి, రోటి పచ్చడి తీసుకుంటామో మీకు అంత ఎఫెక్ట్ చూపించుతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే ఈ స్పైసీ ఫుడ్ అంటారా, పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిర్చి కానీ ఏవైతే ఉంటాయో ఒక్కటే వాడండి, ఒకటి కంటే ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే అది హై సాల్ట్ ఉండదు, అది స్పైస్ ఉండదు, బ్లాండ్గా ఉండాలి. మీకు పచ్చడి కావాలంటే అలాగే తినాలి. అలా తింటేనే అల్సర్స్ మీకు ప్రభావం చూపించుకుని ఉంటాయి, లేదంటే ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య పిల్లల్లో కూడా గ్యాస్ ఫామ్ అయిందని ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు దేనివల్ల అంటారు గ్యాస్ ఫామ్ అయింది అని అంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ రోజుల్లో పిల్లలకి చాలా మంది చేసే పని ఏంటి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, ఒకరి టైమింగ్స్తో ఒకరికి మ్యాచ్ అవ్వదు, అవునా? వాటి కారణంగా ఏంటి, మధ్యలో వచ్చిన పిల్లలకి ఏదో ఒక ఫుడ్ పెట్టేస్తున్నారు, అవునా? అది ఒక బర్గర్ అవని, పిజ్జా అవని, చాట్ అవ్వని, ఎనీథింగ్, అది బయటే దొరుకుతుంది, ఇంట్లో మనం చేసుకోవట్లేదు కదా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, వాటిలో యూజ్ చేసే మసాలాస్ కానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత చిన్నగా ఉంటుందండి, ఎంత సున్నితంగా ఉంటుంది. అంత సున్నితమైన దాని మీద ఇన్ని మసాలాస్తో కూడిన ఫుడ్ అంతా లోపలికి వస్తుంది. గ్యాస్ట్రైటిస్ రాకుండా ఏమవుతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది. వన్స్ ఇన్ అ వైల్ ఈస్ ఫైన్, ఎందుకంటే వన్స్ ఇన్ అ వైల్ మీరు తీసుకుంటే మంచిదే. ఎందుకంటే అందరికీ హోమ్ ఫుడ్ తిని బోర్ కొడుతోంది అంటే ఒక్కసారి వెళ్ళండి, లేదా 2 సార్లు, దట్స్ ఫైన్. నెలకొక 2 సార్లు మీరు బయట తింటే పర్వాలేదు. బట్ ప్రతిరోజు బయట తినడం ఇవన్నీ వాళ్ళు అలవాటు చేయడం కారణంగా వీళ్ళు అలవాటు పడుతున్నారు. ఏదైనా సరే మన నుంచే వస్తుంది పిల్లలకి, మీరు అలవాటు చేయకుండా ఉంటే వాళ్ళు తినరు. వాటన్నిటి కారణంగా ఏం చూపిస్తోంది, వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయింది. గ్యాస్ ఫామ్ అవడం చేత ఏంటంటే అంత చిన్న పిల్లల్లో కూడా నాజియా, వామిటింగ్స్, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ వచ్చేస్తున్నాయి చాలా చిన్న పిల్లలు. నేను ఒక కేసులో చూశాను, వన్ ఆఫ్ మై డాక్టర్స్ లో చెప్పారనమాట, ఒక 7 years కిడ్ కి అల్సర్ వచ్చేసింది. అల్సర్ వచ్చి లైఫ్ లాంగ్ వాడు బ్లాండ్ డైట్ తినాలి, అంటే వాడు ఇంకా ఏం తినడానికి లేదు. ఏం కారణం చేత జరిగింది, చిన్నప్పటి నుంచి మీరు పెట్టే ఒక్క స్పైస్ ఫుడ్
ఇంత ప్రాబ్లం తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఆ స్పైస్ కానీ ఆ మసాలాస్ కానీ ఇవన్నీ మీరు తక్కువ చేసి ఇంట్లోనే వండిన ఫుడ్ పెడతారో డెఫినెట్గా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. అందుకనే ఫామ్ అవుతుంది. ఏ రూపంలో అయినా గ్యాస్ట్రిక్స్ వస్తాయి అమ్మ. హెడేక్ అవ్వని లేదా వామిటింగ్స్ అవ్వని నాసియాగా ఉండని ఇవన్నిటికీ కారణం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది చేసే పని ఏంటంటే బిర్యానీ తిన్న వెంటనే థమ్స్అప్ లాంటిదో కోక్ లాంటిదో తాగేస్తారు. అది ఏ మాత్రం సేఫ్ కాదు. బిర్యానీ తినండి, బట్ హ్యావ్ ఎ లస్సీ విత్ దట్ వన్, నాట్ ఎ కోక్ ఆర్ ఎ థమ్స్అప్ విత్ దట్ వన్. ఎందుకంటే తేన్పు వస్తుంది అది అంతా అని చెప్తారు. అది వచ్చే తేన్పు ఏమాత్రం కాదమ్మా. ఇట్స్ జస్ట్ ఎ మిస్కన్సెప్షన్, ఒక మిత్ అన్నమాట. వచ్చేది తేన్పు కాదు కదా, కూల్ డ్రింక్స్ లోంచి రిలీజ్ అయ్యే ఆ గ్యాస్ అన్నమాట. ఎప్పుడైతే కూల్ డ్రింక్ బాటిల్ ఇలా తెరుస్తామో ఆ మొత్తం గ్యాస్ అంతా వస్తుందా, అది బాడీలోకి వెళ్ళి తేన్పు రూపంలో బయటకు వస్తుంది. కానీ అది తేన్పు కాదు. ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తోంది అంటే కొంచెం జీలకర్ర కానీ లేదా సోంపు కానీ కొంచెం వాటర్ తీసుకుని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని వేడి చేయండి. గోరువెచ్చని నీళ్ళలో వాటిలో అది వేసి కొంచెం బాయిల్ చేసి ఆ వాటర్ని మీరు తీసుకోండి ఫిల్టర్ చేసుకుని. డెఫినెట్గా తేన్పు బయటకు వస్తుంది. బిర్యానీ తిన్న తేన్పు బయటకు వస్తుంది. అంతేగాని నెవర్ మేక్ దిస్ మిస్టేక్. ఓకే. సో కొంతమందిలో చూసుకున్నట్లయితే పడుకున్నప్పుడు ఈ గ్యాస్ అనేది పైకి వస్తుంది అంటూ ఉంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే తేన్పు లాంటివి వస్తూ ఉంటాయని. సో అలాంటప్పుడు ఏంటి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే నిద్ర అనేది ప్రాపర్గా ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. ఎందుకు కారణంగా జరుగుతుందంటే హెవీ మీల్స్ తినడం వల్ల. హెవీ మీల్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక సాటర్డే సండే వచ్చింది, ఆ టైంలో ఏంటి లేట్గా నిద్ర లేస్తాం, లేట్గా టిఫిన్లు తింటాం, లేట్గా లంచ్, అన్నీ లేట్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే మీరు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మీ డే స్టార్ట్ అవుతుంది. మీరు లేచేదే 10 o'clock లేస్తే ఎప్పుడు టిఫిన్ తింటారు, అదే 12 అవుతుంది. లంచ్ 4 o'clock, ఈవినింగ్ డిన్నర్ అయితే 9 అవ్వని 10 అవ్వని. ఈ మధ్యలో మీరు తినే బజ్జీ కానీ పునుకులు కానీ ఇవేవైతే ఉంటాయో అవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకున్నామా మళ్ళీ నైట్ డిన్నర్లో ఏమి తీసుకుంటాం, బిర్యానీ అవుతుంది, లేదంటే ఒక బర్గర్ అవుతుంది, లేదా ఒక పిజ్జా అవుతుంది. అవన్నీ ఎంత హై క్యాలరీ ఫుడ్ అది. సో ఆ హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం మూలంగా అదంతా గ్యాస్ ఫామ్ అయ్యి అదంతా నిద్ర మీకు లేకుండా చేస్తుంది అనమాట. సో అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మంచిదండి? బ్యాలెన్స్డ్ డైట్స్ అంటే హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే మన సిట్రిక్ ఫ్రూట్స్ లాంటివి కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ లాంటివి తీసుకోవాలన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, మన టొమాటోస్ కానీ లేదంటే ప్రూన్స్ అంటారు ఫ్రూట్స్లో అలాంటివి తీసుకోండి, లేదా కివీ లాంటివి కానీ లేదంటే గావా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నాం. ప్రోబయోటిక్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు, లైక్ కర్డ్, లస్సీ, దట్స్ ఫైన్, బటర్ మిల్క్. ఇలాంటివి ఏంటంటే ఈ పర్టికులర్ గట్ ఏరియా ఉంటుంది కదా, అదంతా గుడ్ బ్యాక్టీరియా, ఆ చుట్టుపక్కల ఉన్న గుడ్ బ్యాక్టీరియా అన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రోబయోటిక్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ప్రోబయోటిక్స్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.